ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కుండపోత వర్షంతో ఏలూరు నగరం ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై 3 అడుగుల మేర నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాననీటి ప్రవాహంలో 2 వీలర్స్ తో పాటు 4 వీలర్ వాహనాలు ముందుకు కదలలేని సిచ్యువేషన్. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగి పొర్లడంతో రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షంతో ఏలూరు నగరం మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు నగరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పౌరపేట ప్రాంతంలో మొత్తం కూడా దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర రహదారులపైన వాన నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. మనం వెనకాల కూడా చూడొచ్చు, వాహనాలు దాదాపుగా సగం వరకు మునిగిపోయి వర్షపు నీటిలో రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. దాదాపుగా నగరంలోని అన్ని రహదారులు ఇదే తరహాలో ఉన్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఈ నీరంతా కూడా బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ సీళ్లను తొలగించకపోవడంతో డ్రైనేజీల్లో ప్రవహించాల్సినటువంటి వాన నీరు రహదారులపైన ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కార్లు, అలాగే పెద్ద పెద్ద వాహనాలు, లారీలు లాంటి వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవాలంటే 2 నుంచి 3 అడుగుల మేర నీటిలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఎక్కడికక్కడ వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా వాన కురుస్తూనే ఉండడంతో ఎక్కడికక్కడ దుకాణాలు అన్ని మూతపడినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే సెలవు ప్రకటించారు. వాన కురిస్తే ఏలూరు నగరం ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడానికి ఒక ఉదాహరణ. ఉదయం సుమారుగా 4 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షం మొత్తం నగరం మొత్తాన్ని కూడా ముంచెత్తింది. ఎటు కూడా వర్షం నీరు బయటికి వెళ్లేటటువంటి నాలాలన్నీ కూడా, డ్రైనేజీలన్నీ కూడా సీళ్లతో పేరుకుపోవడం, దాంతో నీరు బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ ఏలూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 2 వీలర్సే కాదు, వాహనాలు, కార్లు కూడా ఆ నీటిలో ముందుకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ వెళ్తూ ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు, ఏలూరు వాసులకు మరింత ఇబ్బందులు తప్పేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికీ నగరం మొత్తం కూడా ముంపు బారిన పడింది. అలాగే ఇప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏలూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ తాడేపల్లిగూడెం, భీమవరం, అలాగే నల్లజర్ల, గోపాలపురం, నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాసరావు, మల్లికార్జున, ఏలూరు నుంచి. భారీ వర్షంతో ఏలూరు నగరం కూడా మొత్తం ముంపు బారిన పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రోడ్లపైన 2 నుంచి 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ శాతం వర్షపాతం కురవడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ఎత్తుగా ఉండేటటువంటి ప్రాంతాలన్నీ కూడా ముంపు బారిన పడినటువంటి పరిస్థితి. ఆ దుకాణాల్లోకి కూడా నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక రహదారులతో పాటు ఇళ్లలోకి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి కూడా నీరు చేరుతోంది. ఎవరైనా వాహనదారులు బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వాహనాలు ముందుకి కదలలేక కొంతమంది నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, పెద్ద పెద్ద వాహనాలు, 2 వీలర్సే కాదు, 4 వీలర్స్ కూడా ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో రహదారులపైన ప్రయాణం చేస్తున్నాయి అనేది మనం చూడొచ్చు. ఊహించని విధంగా పడినటువంటి వర్షంతో మొత్తం నగరం మొత్తం కూడా జలమయమైంది. ఒక్క ఏలూరుతో పాటు ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీగా కురిసినటువంటి వర్షంతో ఆ నీరు బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఆ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకి నీరు చేరుకోవడం, అలాగే వాహనదారులు రోడ్లపైకి రాలేనటువంటి పరిస్థితి, స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దుకాణాలు కూడా ఓ పక్కన మూతపడినటువంటి పరిస్థితి. చాలా మంది వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ఆటోలు నడిపించేటటువంటి వారికి కూడా ఈరోజు కొంత ఉపాధి అనేది కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆటోలు ముందుకెళ్లలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వాటిని పక్కన నిలుపుకుని వర్షం తగ్గి ఈ వాన నీరంతా బయటకు పోయే వరకు కూడా ఎదురు చూస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏంటన్నా పరిస్థితి, ఊరంతా ఎట్లా ఉంది, మీరు ఎక్కడెక్కడ వరకు వెళ్ళొచ్చారు? ప్రస్తుతానికి ఇక్కడ ఆర్ఆర్పేట వరకు వచ్చానండి.
యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఏలూరులో ఇంత ప్రభావం అయితే లేదు. బట్ ఫస్ట్ టైం ఇట్లా మునిగిపోవడం, ప్రజలు ఇలా ఇబ్బంది పడడం చాలా జరుగుతుంది. సో ఏంటంటే 4 వీల్స్ 5 వీల్స్ అయినా సరే 2 వీల్స్ అయినా సరే కొంతమంది బయటకు వచ్చి కూరగాయలు తీసుకోవడానికి సంథింగ్ దేనికైనా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నగరం అంతా కూడా ఇదే తరహాలో వాన నీరు మొత్తం కూడా ముంచెత్తింది. ఒకేసారి భారీ వర్షం తెల్లవారుజాము నుంచి కురుస్తూ ఉండడంతో మొత్తం కూడా వాన నీరు ఒకేసారి బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోవడంతో ఆ చిరు వ్యాపారులు అలాగే ఈ ఎక్కడైతే షాపులు నిర్వహించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యాపారాలని మూసేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పటికే చిన్నారులకి అంటే స్కూళ్ళన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు ఇంకా పెరగనున్నటువంటి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఇంకా వర్షాలు మరింత పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏలూరులో పరిస్థితి మరొక 24 గంటల పాటు ఇదే తరహాలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఆ డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఆ నీరంతా కూడా రహదారుల మీద ప్రవహించడంతో నగరం ముంపు బారిన పడినటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు అల్పపీడన ప్రభావంతో ఒకే వానలు కురుస్తాయని వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఆ ప్రభావం ఈసారి ఏలూరు నగరం పైన చాలా ఎక్కువగా కనిపించడంతో సామాన్య ప్రజలు సామాన్య జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో ఏలూరు వాసులతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భారీ వర్షం తగ్గినప్పటికీ కూడా ఇక్కడ రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి నీరు తగ్గడానికి మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏలూరు వాసులకు మరిన్ని తిప్పలు తప్పేటటువంటి